ఆందోళన నెలకొంది. బల్క్ డ్రగ్ పార్క్ వల్ల తమ జీవితాలు నాశనమవుతాయని ఆందోళన చేస్తున్నారు రాజయ్యపేట గ్రామస్తులు, మత్స్యకారులు. బల్క్ డ్రగ్ పార్క్ వల్ల క్యాన్సర్ వంటి రోగాలు వస్తాయని ఈ కంపెనీలు వద్దంటున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. జిల్లా నక్కపల్లి మండలంలో రాజయ్యపేటలో అయితే ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. గత 39 రోజులుగా కూడా ఎక్కడైతే మత్స్యకారులు ఆందోళన చేస్తున్నారు, ఇక్కడ బల్క్ డ్రగ్ పార్కు ఏర్పాటు చేయొద్దంటూ కూడా చేస్తున్నటువంటి ఆందోళన నేపథ్యంలో ఇక్కడ ప్రస్తుతం మనతో పాటు కొంతమంది మత్స్యకారులు, రాజయ్యపేట గ్రామ యువకులు కూడా ఉన్నారు. వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, అసలు మీ ప్రస్తుతం డిమాండ్ ఏంటి? మాది అనకాపల్లి మండలం, నక్కపల్లి మండలం రాజపేట నుంచి మాట్లాడుతున్నాం. ఈ ఎట్రో కంపెనీ వల్లే మా వాళ్ళు 40 మంది క్యాన్సర్తో చనిపోయారు. మళ్ళీ ఇక్కడ బల్క్ డ్రగ్ అని అంటున్నారు. చాలా మంది ఇంకా క్యాన్సర్ ఉన్న టెస్టులు చేస్తే వాళ్ళకి తెలుస్తుంది. ఈ బల్క్ డ్రగ్ కూడా ఇప్పుడు తెస్తే మా ఊరి మీదకి మేము బతకడానికి కూడా అవ్వదు. చాలా మంది క్యాన్సర్తో అలా ప్రజలందరూ చేస్తున్నారు. తర్వాత చేపలు కూడా చనిపోతున్నాయి. మాకు వేటకి వెళ్ళడానికి కూడా ఇబ్బంది అవుతుంది. అందువల్ల ఈ బల్క్ డ్రగ్ కంపెనీని ఆపుతారని మేము ఈ పోరాటం అయితే. మీరు చెప్పండి, అసలు ఎన్ని రోజులుగా ఈ ఆందోళన జరుగుతుంది? ప్రధాన సమస్య అంటే ఇక్కడ దాదాపు 2000 ఎకరాల భూమి అయితే తీసుకోవడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. అందులో మీ గ్రామం కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది. మీ పరిస్థితి ఏంటి? నా పేరు పీతల ప్రసాద్, అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం, ఇలాగ బుచ్చిరపేట గ్రామం. అయితే ఇంతకు ముందు ఉన్న ఎట్రో కంపెనీ వల్ల అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు స్థానిక ప్రజలు. తర్వాత ఇప్పుడు ఏంటంటే బల్క్ డ్రగ్ కంపెనీ దానికంట ఎక్కువ రెట్టింపు మా మీద ప్రభావం చూపి ఈ కంపెనీ అయితే మాకు వద్దని చెప్పేసి గత 39 రోజులు ఇక్కడ స్థానిక ప్రజలు, మత్స్యకారులు ధర్నా చేయడం జరుగుతుంది. ఇప్పటికే ఈ ఎట్రో కంపెనీ వల్ల అనేక మంది క్యాన్సర్ వ్యాధులు వచ్చి 40 మంది వరకు చనిపోయారు. ఇంకా కొంతమంది ఒక 100లో మనుషులకి ఇక్కడ క్యాన్సర్ వ్యాధులు వస్తాయని చెప్పేసి మనం రిపోర్ట్స్ ద్వారా చూస్తే తెలుస్తుంది. అయితే ఇప్పుడు ప్రధాన డిమాండ్ అంటే ఏమీ లేదు. ఇక్కడ బల్క్ డ్రగ్ కంపెనీ అనేది మాకు వద్దని చెప్పేసి స్థానిక ప్రజలు, మత్స్యకారులు 39 రూపాయలు ధర్నా చేస్తున్నారు. స్థానిక ప్రజలు, మత్స్యకారుల చెప్పింది ఏమనగా ఈ బల్క్ డ్రగ్ కంపెనీని వెంటనే రద్దు చేయాలి. రద్దు చేసి ఇదే ప్రాంతంలో వేరే కంపెనీని తెచ్చి పెట్టుకోండి, మాకైతే అభ్యంతరం లేదు. కాకపోతే మత్స్య సంపదకి, స్థానిక ప్రజలకి హానికరమైన ఈ బల్క్ డ్రగ్ కంపెనీ వెంటనే రద్దు చేయాలని చెప్పేసి కోరుతున్నాం. చెప్పేదాడు ఏంటి సమస్య ఏంటి? అదండి, కొన్ని భూములకి సర్వేలు చేశారు, కొన్ని వాటికి చేయలేదు. అందులో డబ్బులు కూడా పడలేదండి. గవర్నమెంట్ తాలేక చెప్పిన విధానం ఒకటి, జరిగే పనులు ఒకటి. వాళ్ళు సాధారణ చేసిపోతున్నారు తప్ప ఈ మంచిగా చెడ్డ ఏం తేలలేదు. డబ్బులు పడలేదని కొన్ని వాటికి వెళ్ళాలి, సాగులు పడలేదు. ఇప్పుడు ఈ కంపెనీలు వస్తే మీ ఊర్లో పరిస్థితి, ఈ పరిస్థితి ఏంటి మాకు అర్థం కాలేదు. వాళ్ళ పనులు చేసిపోతున్నారు. ఇక్కడైతే వద్దంటున్నారండి. ఈ ఊరు ఆడ టీల్ పెనకలు అయితే ఒప్పేసుకున్నారు, ఇటైతే వద్దంటున్నారు ఈ పక్కల్ని. అదండి. మరి ఏంటి ఫైనల్ గా ఏం కోరుకుంటున్నారు? అసలు కంపెనీ కావాలా వద్దా? లేదు వద్దంటున్నారండి. ఈ కంపెనీ అయితే వద్దంటున్నారు. అక్కడ స్టీల్ ప్లాంట్ ఒకటే, ఇంకా అక్కడి ఒక అనేసారు. ఇక్కడి మాత్రం అయితే వద్దంటున్నారు. అది ఇక్కడ కంపెనీ వద్దంటున్నారు. మొత్తంగా చూసుకుంటే ఏదైతే రాజయ్యపేటలో గత 39 రోజులుగా కూడా మత్స్యకారులందరూ కూడా ఆందోళన చేస్తున్నారు. ఇక్కడ శిబిరాన్ని కూడా ఏర్పాటు చేసి ఇక్కడ మనం చూసుకోవచ్చు. ఈ శిబిరాన్ని కూడా ఏర్పాటు చేసి అయితే ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ కంపెనీ రావడానికి ఒప్పుకునేది లేదంటూ కూడా భీష్మించుకొని కూర్చోవడం జరిగింది. అదేవిధంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు కూడా చేస్తున్న పరిస్థితి. మరోవైపు చూసుకుంటే గత వారం రోజుల క్రితం అయితే జాతీయ రహదారిని కూడా నిర్బంధించి వాళ్ళ అభిప్రాయాన్ని అయితే తెలియజేయడం జరిగింది. ఇదే నేపథ్యంలో మత్స్యకారులతో మాట్లాడడానికి వచ్చినటువంటి హోమ్ మినిస్టర్ అనితను కూడా నిర్బంధించి ఇక్కడ కంపెనీ వస్తే ఒప్పుకోమంటూ కూడా హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో అప్పటి నుంచి కూడా ఈ గ్రామం పూర్తిగా పోలీసు వలయంలో చిక్కుందని చెప్పుకోవచ్చు. గ్రామంలోకి రావాలన్నా, బయటికి వెళ్ళాలన్నా కూడా ప్రతి ఒక్క ఆధార్ కార్డు చెక్ చేస్తూ అసలు ఎవరు వస్తున్నారు, ఎవరు వెళ్తున్నారు అనే స్థాయిలో అయితే ఇక్కడైతే తనిఖీలు జరుగుతున్నాయి. పూర్తిగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసి పోలీసుల సమక్షంలో ఇక్కడైతే ఈ ఉద్యమాన్ని అయితే అణచివేసే కార్యక్రమం జరుగుతుందని కూడా ఇక్కడ స్థానికులు అయితే ఆరోపణలు చేస్తున్న పరిస్థితి ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇక్కడైతే కంపెనీ రావడానికి ఒప్పుకునేది లేదు అంటూ కూడా రాజయ్యపేట గ్రామస్తులు అయితే తెలియజేస్తున్న పరిస్థితి.